అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నుంచి మొత్తం వైసీపీ నాయకులందరిలో కూడా భయం మొదలైంది. నిన్న మొన్నటి వరకు కూడా చీకట్లో కన్ను కొడతా ఏసేయాలన్న పేరు నానిగారు కూడా ఈ మధ్య కనిపించట్లేదని వార్తలు కూడా వస్తున్నాయి. పరారీలో ఉన్నారని, ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేశారని ఒక వార్త అయితే వస్తుంది. ఎందుకు సార్ వీళ్ళంతా ఒక్క అరెస్ట్తో ఎందుకు అంతలా భయపడుతున్నారు? అంటే లిక్కర్ స్కామ్ కేసు అంతకుముందు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా, మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఎందుకు ఇంత భయపడుతున్నారు అసలు? భయం ఏర్పడిందండి. వైసీపీ నాయకుల్లో భయం అనేది ఏర్పడిపోయింది. ఎందుకంటే నిన్న ఒక్కరోజే చూడండి, ఆ సింగయ్య చనిపోయాడు కదా, మన సత్తెనపల్లి పర్యటన ఫిబ్రవరిలో. ఆ పర్యటనకు సంబంధించి విచారణకి నిన్న అంబటి రాంబాబు, విడుదల రజనీ వెళ్ళారు. నిన్న ఎన్ని జరిగినాయో కోర్టులో ఒకసారి ఆలోచనలో పెట్టుకోండి. అవినాష్ రెడ్డికి ఏమో బెయిల్ పిటిషను, ఈయన ఎందుకు బెయిల్ పిటిషన్ అడుగుతున్నాడని చెప్పేసి అది రద్దని చేసి 3 అంశాలతో కూడిన బాబాయ్ హత్య కేసు బయట తెమ్మన్నారు. అవును, ఓకే, వివేకానంద గారి హత్య కేసు. ఓకే, వీటికి తోడు ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో ఇష్టారీతన స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండి ఇష్టారీతన 100 కోట్లు స్కామ్ చేసి అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఇష్టారీతిని మాట్లాడిన రోజా ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి ముసలి కన్నీరు గారుస్తుంది. నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా పిల్లల్ని చేస్తున్నారని. మరి ఈ భయం ఎట్లాగ ఏర్పడింది అనేది వాళ్ళని ఒకసారి వాళ్ళనే అనుకోమను. కర్మ ఎవరిది వదిలిపెట్టదు, ఇది ఒకటి చెప్పాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాస్త లేట్ అవుద్దంతే. ఆ లేట్ అయినా కానీ ఎవడ కర్మ ఆడ అది. ఎందుకంటే ఇష్టారీతిగా మాట్లాడిన పేరున లాంటోడు పవన్ కళ్యాణ్ గారిని చాలా దురుసుగా మాట్లాడాడు, లోకేష్ గారిని ఇష్టారీతిని మాట్లాడాడు. అదే మాట్లాడిన నిన్న మొన్నటి వరకు రప్పా నరకండే చీకట్లో ఏంట్రా చిటికెత్తి అయిపోవాలరా అని అన్నాడు. చూసారా? అంత దమ్మున్నవాడు ఇవాళ రోజున ఎందుకు తేడాగాడి లెక్కన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు? చేతగాని ఎదో లెక్కన ఎందుకు లోపలికి కూర్చున్నాడు? ఓకే, అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, ఎవరు ధైర్యవంతుడు, ఎవడు నిబద్ధత కలిగి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు, ఎవరు మంచి పరిపాలన ఇస్తున్నారు ఏంటని ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వంలో జరిగేది అదే. ఎవరి మీద వివక్ష లేకుండా, ఎవరి మీద కక్ష సాధింపులు లేకుండా, ఆ రోజేదో మనల్ని జైల్లో పెట్టారు, ఆ రోజేదో మనల్ని ఇది చేశారని చెప్పేసి మనం చెయ్యట్లేదు. దానికి సాక్ష్యమే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. ఐటీడీపీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి శ్రేయబోలు కిరణ్ అనే వ్యక్తి భారతీరెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయబట్టే వాళ్ళ రోజున అప్పటికప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైలుకి పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి నిబద్ధత కలిగినగా ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఏదో కక్ష సాధింపుతో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలన్న విషయం మీద జైలుకి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రోజున జైలుకి పంపించాలంటే పెద్ద విషయం కాదు కూటమి నాయకులకి. తలుచుకుంటే గంటలో ఇవాళ రోజున మొత్తం పోలీసు బలగాలను పంపించి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పంపించి, లేదంటే యలంక ప్యాలెస్లో ఉన్నా కానీ కలుగులోంచి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. బట్ కూటమి ప్రభుత్వం ఉంది ప్రజల పక్షాన, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఉంది ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం. ఇవాళ రోజున ఇదే వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోగా చేతగాని వాళ్ళలాగా ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం మీద పథకాల విషయం మీద ఇవాళ రోజున కొన్ని డిబేట్లలో కానీ ఇంటర్వ్యూల్లో కానీ నానా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు దోచుకున్న డబ్బు కాస్త ఇవాళ రోజున రాష్ట్ర ఖజానా గుల్ల చేసేసి జీరో, 1 రూపాయి కూడా రాష్ట్ర ఖజానాలో లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ భయాలు వాళ్ళ నిజాలు ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశం మీద ఇవాళ రోజున ఫైళ్ళు కాల్చేయడం కానీ, లేదంటే కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులను బెదిరించి వేరే ఊర్లు పంపించేయడం కానీ, అదే శాఖల్లో సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇవాళ రోజున కనుమరుగైపోయిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అట్లాంటి వ్యక్తులు కొంతమంది కటకటాల పాలైపోయారు. ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులను నమ్ముకున్న దానికి ఇవాళ రోజున ఏం వచ్చిందిరా అంటే, ఇవాళ లిక్కర్ స్కామ్లో చూడండి,
ధనంజయ రెడ్డి గారు లాంటి వ్యక్తులు మంచి అధికారులు, కృష్ణమోహన్ రావు లాంటి వ్యక్తి పార్టీని నడిపించే స్థాయి ఉన్న వ్యక్తి, అట్లాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేశాడు. సో ఇక్కడ వాళ్ళకి అనేది కొంచెం సమయం పట్టుద్ది, వాళ్ళకి భయం అనేది మొదలైంది. అందుకనే ఇవాళ రోజున బెయిల్ రద్దు అవడంతో పేరు నాని బయట తిరగకుండా సైలెంట్గా ఉన్నాడు. బెయిల్ వచ్చిందంటే ఒకవేళ బెయిల్ వచ్చిందంటే మళ్ళీ ఇదే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చొని 2 ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టారీతిగా వచ్చే జోబులో చిల్లర కోసం ఇదే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే సజావుగా పెట్టుకుంటాడు ఆ పేరు నాని. అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అయ్యి ఎంత భయపడుతున్నారు కదా, మరి ఎందుకు మొన్న రీసెంట్గానే అంతలాగా చీకట్లో రప్ప నరికేయాలి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటారు? మరి ఎంత భయపడే వ్యక్తి మరి అంత ధైర్యం ఎలా చేశారు, లేకపోతే చేయించారా? అదే చెప్తున్నా కదండి, వీళ్ళ పార్టీకి సిద్ధాంతాలు అనేది ఉండదు సార్. ఓకే, పార్టీకి సిద్ధాంతాలు అనేది ఉండదు. ఫస్ట్ పార్టీలో వాళ్ళ నాయకుడు ఎట్లాగంటే మీరు ఏదన్నా చేయండి నేను చూసుకుంటా అంటాడు. తెరా చూస్తే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో చీకటి గదిలో కూర్చుంటాడు, ఆయన చేసేది లేదు. ఫస్ట్ పులివెందుల పులి అనే పేరు తీసేసి పులివెందుల పిల్లి అని పెట్టుకోమనండి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి శూన్యం, ప్రజా సంక్షేమం శూన్యం, చేసింది ఏంటంటే హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు. ఏమనంటే పక్కన ఎవరైనా నాయకులు మాట్లాడితే ఆ కులాలను అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చెప్పేసి ఇట్లాంటి కేసులు పెట్టించడాలు, ఇట్లాంటి దిక్కుమాలిన చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించాడే కానీ వైసీపీ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. ఇవాళ రోజున కూటమి చేస్తుంది నిజమైన ప్రభుత్వం, మంచి పాలన, ప్రజాపాలన. ఇవాళ రోజున అటు గిరిజన తాండా దగ్గర నుంచి చూసుకున్నా కానీ ఇటు పక్కన హిందూపూర్ వరకు కూడా అటు గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు గిరిజన పక్షాన మంచి ఆశలు చిగురిస్తూ ప్రతి చోట కూడా కరెంట్ వచ్చేటట్టుగా, రోడ్లు వచ్చేటట్టుగా వాళ్ళ బ్రతుక్కి కొన్ని ఆశలు చిగురిస్తున్నారు. ఇవాళ రోజున ఇంకొక 50 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కూటమి ప్రభుత్వం గురించి చెప్పుకునే స్థాయికి వచ్చింది. అదేవిధంగా ఇటు పక్కన హిందూపూర్ అని ఎందుకన్నానంటే హిందూపూర్లో కూడా నేను మొన్న వెళ్ళి చూసుకొని వచ్చాను. బాలకృష్ణ గారు మంచి మంచి రోడ్లు వేశారు. ఇవాళ రోజున కొన్ని రోడ్లు వేశారు. కొన్ని రోడ్లు ఏం జరిగినాయి అంటే ప్రభుత్వ ఖజానా ఎట్లాగైనా వచ్చింది కదా అని ఇష్టారీతిగా వాడుకునే నాయకులు ఉంటారు. కానీ దానికి విరుద్ధంగా బాలకృష్ణ గారు ఏం చేశారంటే ఈ రోడ్ల కింద కొంచెం వాటర్ లైన్ వేస్తే బాగుంటుందని చెప్పేసి దాని శాంక్షన్ కోసం కొన్ని రోడ్లు ఆఫ్ చేశారు. నేను ప్రతి ఒక్కటి పరిశీలించా, అక్కడ ఉన్న మా నాయకులతో కొంతమందితో నేను చర్చించాను. సో ఇట్లాంటి మంచి పాలన ఎక్కడా కూడా ప్రభుత్వ ఖజానా గండిపడకుండా ప్రజలకి మంచి సంక్షేమం ఇవ్వడం, మంచి పాలన ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వాళ్ళ రోజున కూటమి పాలన నడుస్తుంది. అంటే ఆగస్టు 10వ తారీఖున కూడా రోజా గారు అరెస్ట్ అయిపోతున్నారని ఒక వార్త హల్చల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు సార్? నేను అదే చెప్తున్నానండి. ఒక వ్యక్తి ఇప్పుడు ఇవాళ రోజున మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే ఓన్లీ లిక్కర్ స్కామ్ గురించి. మీరు ఒకసారి తమలపాలెం, మదనపల్లి, పొంగనూరు ఇట్లాంటి ఏరియాలకు వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు తెలిసేది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మీద భూదందాలు అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు కన్నీరు మున్నీరే చెప్తారు. వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను పెట్టుకొని 2016 నుంచి కూడా ఇదే భూదందాలు చేస్తున్నారు. ఈ గత ప్రభుత్వంలో కూడా 29 ఎకరాలు అనుకుంటా, 29 ఎకరాలు పట్టా భూములు కొని దాన్ని చదును చేసుకొని దాని ద్వారా ఒక రోడ్డు వేయించేసుకొని ప్రభుత్వ ఖజానాతో 220 ఎకరాలు మళ్ళీ అక్కడ కబ్జా చేశారు. ఒక చోటని కాదు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరిది. అంతెందుకు వాళ్ళ ప్రభుత్వంలోనే రైతు భరోసా వచ్చే ఒక రైతు దగ్గర నుంచి పొలం లాగేసుకున్నారు. ఇట్లాంటి అరాచకాలు ఒకటి ఇటు కాదు. ఇవాళ రోజున మిథున్ రెడ్డి రేపు పొద్దున్న నా దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టారీతిగా ప్రవర్తించి నేను ఎంపీని కదా అని చెప్పేసి ఇవాళ బయటకు వచ్చి బెయిల్ మీద బయట తిరగచ్చు. కానీ మళ్ళీ రేపు పొద్దున ఈ కేసు ఉంటుంది, ఈ భూదందాల కేసు ఉంటుంది. ఒకటి కాదండి, వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ నాయకులకు ఉన్నది చిట్టా ఏంటంటే అందరూ పేరు వెనకాల డిగ్రీలు పెట్టుకుంటారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే సెక్షన్లు పెట్టుకున్నారు, రౌడీ ఛార్జ్ షీట్లు పెట్టుకున్నారు. పలు కేసుల్లో చాలామంది నిందితులు.
హత్యా రాజకీయాలు కానీ, బెదిరించడాలు కానీ, కొంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం కానీ చాలామంది చాలా కేసులు ఉన్నాయి. ఇవాళ రోజున మరి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి దళితుడిని చంపేశారు అనంతబాబు. మరి దాని గురించి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే హత్యా రాజకీయాలని ప్రేరేపిస్తున్నట్టే కదా. ఇవాళ రోజున వాళ్ళ కార్యకర్తలు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా రప్ప కార్డులు పట్టుకుంటే కార్యకర్తల్ని ఏదో సినిమా డైలాగ్ పెట్టుకున్నారని చెప్పేసి చూసి చూడనట్టుగా మాట్లాడితే ప్రెస్ మీట్లో వాళ్ళని ప్రేరేపించినట్టే కదా. అసలు వాళ్ళు ఇప్పుడు కూడా నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ప్రజానాయకుడు అని మాట్లాడుతూ ఉంటారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని. అసలు ఆయన ప్రజానాయకుడు ఏ విధంగా అయ్యాడు? గట్టిగా మాట్లాడితే ఇంట్లో తల్లి చెల్లె ఓటేయరు, ఆయనకి ఇంట్లో పనోళ్ళు ఓటేయరు. ఆయన ప్రజానాయకుడు ఏంటి? ఇంట్లో ఓట్లు 4 సరిగ్గా పడవు, అట్లాంటి మనిషిని ప్రజానాయకుడు అని ఓదరగొట్టి వాళ్ళ రోజున సొంత ఛానల్ ఉంది కదా, సొంత పత్రిక ఉందని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం ఎంతవరకు కరెక్టు? నేను అందుకనే అంటున్నా, వీళ్ళు చాలా భయస్థులు. ఇవాళ రోజున సమయం ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది కాబట్టి, ఈ ఆరోపణలన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి కాబట్టి, రోజా లాంటి వాళ్ళు ముసలిగన్నీరు గారుస్తున్నారు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పదవి ఉంది కదా అని చెప్పేసి జైల్లో నాకు సౌకర్యాలు కావాలని ఇష్టారీతిగా అడుగుతున్నారు. అదే ఏమీ లేకపోయినా విమర్శలు చేసిన పేను లాంటి వాడేమో అంధకారంలోకి వెళ్ళిపోయి భయపడుతూ బతుకుతున్నారు. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.